హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న కుకింగ్ స్టైల్. ఈరోజు హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ ఎలా చేయాలో మీకు చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, కలర్ఫుల్గా వస్తుంది. సేమ్ హోటల్లో ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. ముందుగా నా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ముందుగా రైస్ని ఈ కప్పుతో నేను 4 కప్స్ రైస్ తీసుకున్నాను. ఇదే కప్పుతో 1 కప్ మినప్పప్పు తీసుకున్నాను. 1 కప్పు రైస్కి 1/4 మినప్పప్పు తీసుకోవాలి. ఇప్పుడు నేను 4 కప్స్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1 కప్పు మినప్పప్పు తీసుకున్నాను. ఇది కాకుండా ఫ్రెండ్స్, ఇంకా మనము రైస్తో ఇదే క్వాంటిటీ అంటే రైస్తో మన ఇడ్లీ పిండి కూడా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో నేను మీకు ఇంకొక వీడియోలో తీసి పెడతాను. ఒక చిన్న టిప్ ఉంటుంది. ఆ టిప్ ఒకటి అంటే ఒక ఇంగ్రీడియంట్ ఒకటి చేంజ్ చేస్తే ఇదే పిండితో మనము ఇడ్లీ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది, ఇడ్లీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. ఇంకొకసారి నేను ఆ వీడియో తీసి పెడతాను. ముందుగా మనము ఈ పప్పుని ఇంకా రైస్ని శుభ్రంగా కడిగి 1-2 టైమ్స్ కడుక్కోవాలి. శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాల్సి ఉంటుంది. చూసారా, 2 టైమ్స్ కడిగాను పప్పు ఇంకా రైస్. ఇప్పుడు వీటిలోకి మనము వాటర్ అనేది యాడ్ చేసుకొని మనము 1 టీ స్పూన్ మెంతులు అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను నేను. మెంతులు యాడ్ చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగుంటుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే కలర్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు వీటిని ఒక 5 to 6 hours నానబెట్టాల్సి ఉంటుంది. మనము రేపు మార్నింగ్ దోశ చేసుకోవాలనుకుంటే ఈరోజు ఆఫ్టర్నూన్ రైస్ ఇంకా పప్పు నానబెట్టుకోవాలి. పప్పు ఉన్న రైస్ విడివిడిగానే నానబెట్టుకోవాలి ఇప్పుడే. కానీ అలా చేయడం వల్ల ఏంటంటే పిండి ఎక్కువగా ఒదిగొస్తుంది. నేను ఆఫ్టర్ 6 hours తర్వాత చూడండి, పప్పు ఉండి ఇంకా రైస్ చక్కగా నానిపోయాయి కదా. ఇప్పుడు మనం వీటిని మిక్సీ చేసుకుందాము. ఇవి మిక్స్ చేసుకోవడానికి ముందు మనము 1 కప్పు అటుకులను తీసి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి ఒక 5 minutes ముందు. అది వీడియో మిస్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఫస్ట్గా అయితే మినపప్పుని మిక్సీ చేస్తున్నాను. మినపప్పు మిక్సీ పట్టేటప్పుడు 2 ఐస్ క్యూబ్స్ కానీ లేదంటే కూల్ వాటర్ కానీ కొన్ని యాడ్ చేసి మిక్సీ పట్టడం వల్ల ఏంటంటే పిండి సాఫ్ట్గా ఎక్కువ ఒదుగ్గా వస్తుంది. ఇప్పుడు పిండి చూసారా, సాఫ్ట్గా పట్టేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకున్నాను. అదే మిక్సీ జార్లోకి మనము ముందుగా నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా, రైస్ కూడా వేసి మెత్తగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని పిండి బౌల్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు మిగిలిన రైస్ ఉంది కదా, అది ముందుగా నానబెట్టుకున్న అటుకులు ఉన్నాయి కదా వేసి మెత్తగా మిక్స్ పెట్టుకోవాలి. అటుకులు వేయడం వల్ల ఏంటంటే దోశ అనేది కలర్ఫుల్గా ప్లస్ క్రిస్పీగా వస్తుంది. అందుకే అటుకులు యాడ్ చేయాలి. ఇప్పుడు వీటన్నింటిని మనం బాగా మిక్సీ పట్టుకొని అంత పిండి అంతా ఒకే దాంట్లో వేసి కలుపుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. పిండి చిక్కగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసి ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనము కలుపుకోవాలి. దోశకి ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని మనం ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. ఇంకా చూసారా, మార్నింగ్ దోశ పిండి చూసారా ఎంత బాగా పొంగిందో. ఎప్పటికైనా సాల్ట్ అనేది మనం నైట్ యాడ్ చేయకూడదు. నైట్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే పిండి ఈ విధంగా పొంగదు, మరి పుల్లగా అయిపోతుంది. సాల్ట్ వేయకపోవడం వల్ల పిండి ఎక్కువగా పొంగుతుంది, పుల్లగా అనేది పిండి పుల్లగా అవ్వదు. చూసారా పిండి ఎంత బాగా పొంగిందో. ఇప్పుడు దీన్ని అంతా బాగా కలుపుకొని ఇంకా దోశ వేసేసుకోవడమే. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఒక 2 చుక్కలు ఆయిల్ వేసుకొని మన ఆనియన్ ఉంటుంది కదా, ఆనియన్తో మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనకు దోశ అనేది అంటుకోకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసిన తర్వాత కొంచెం వాటర్ అనేవి దానిపైన చల్లుకొని ఇంకా మనం దోశ వేసేసుకోవడమే. ఈ విధంగా దోశను వేసుకున్న తర్వాత దీనిపై నుంచి కొన్ని ఆనియన్ వేసుకుంటున్నాను. ఆనియన్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కదా. ఆనియన్ అవసరం లేదనుకుంటే మీరు ప్లెయిన్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు చిటికెడంత కారం వేస్తున్నాను, అంటే చల్లుతున్నాను. అలాగే చిటికెడంతా ధనియా పౌడర్ వేస్తున్నాను. టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు
మనము దోశకి ఆయిల్ అనేది అప్లై చేయాలి. కొంచెంగానే పడుతుంది ఆయిల్, ఎక్కువగా పట్టదు. మీకు ఆయిల్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మనం హై ఫ్లేమ్లో పెట్టి దోశ ఈ కలర్ వచ్చేంత వరకు మనం కాల్చుకోవాలి. అంతే, ఇంకా దోశ రెడీ అయిపోయింది. క్రిస్పీ దోశ మనకి రెడీ అయింది ఫ్రెండ్స్. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, హోటల్ స్టైల్లోనే వచ్చింది కదా. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మన హోటల్ స్టైల్ క్రిస్పీ అండ్ కలర్ఫుల్ దోశ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీరందరూ దీన్ని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.